హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. శనివారం తీసిన మినీ వ్లాగ్ అండి. అయితే నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్తానని చెప్పాను కదండి. వాకింగ్కి వెళ్ళే దగ్గర అయితే కూకట్పల్లిలో శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఉందండి. చాలా పవర్ఫుల్ అండి. 800 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభూగా వెలిసిన ఆలయం అండి. గృహలో వెలిసారనమాట. ఇగోండి, ఇది రాతికి ఉంటుందన్నమాట, రాయికి ఉంటుంది. అలా ఇది మనం డైరెక్ట్గా చూడలేము. అక్కడ అద్దం ఏర్పాటు చేశారు చూడండి. అద్దంలోనే స్వామివారికి దర్శనం మనం చేసుకోగలము. అద్దంలో స్వామివారు పాము మీద అంటే పాము మీద పడుకొని లక్ష్మీ అమ్మవారి కాలు ఒత్తినట్టుగా పైన మనకి దశావతారాలు ఉంటాయి అన్నమాట. అలా ఉంటారనమాట స్వామివారు. అది రియల్ అనమాట. అంటే అప్పుడు ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూగా వెలిసిన ఆలయం అనమాట. చాలా పవర్ఫుల్ అండి. ప్రతి శనివారం ఇక్కడ భోజనాలు జరుగుతాయండి. 5,000 మంది పైగా వస్తారండి, భోజనాలు చేస్తారు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఆలయంలో మనీ పరంగా తీసుకోరండి. ఏదైనా సరే మనము రైస్ ప్యాకెట్స్ కానీ లేదంటే పప్పు కానీ ఏదో ఒక రూపంలో ఇవ్వచ్చు. అలాగే ఈ ఆలయంకి ఒక ప్రత్యేకత ఉందండి. ఏదైనా కష్టాల్లో ఉండేటప్పుడు మన కోరిక నెరవేరాలంటే తప్పకుండా 21 ప్రదక్షిణలు ఆ గృహ చుట్టూరు అంటే ఆ కొండ చుట్టూరు తిరిగితే తప్పకుండా కోరిక నెరవేరుతుందండి. ఇక్కడ నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు శనివారం అయితే తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు స్వామివారి దగ్గర కూర్చొని గోవింద నామస్మరణ చేసుకుంటానండి. ఆ తర్వాత ఇలా చేసేసుకొని వచ్చిన తర్వాత నిన్న శనివారం కదా, కాసేపు అక్కడ కూర్చొని స్వామివారి దర్శనం చేసుకొని పక్కనే కూకట్పల్లిలో ఈ ఏరియా తెలుసుంటుంది, చెరువుగట్టు అంటామండి మేము. పక్కనే ఈ టీ అనేది ఉంటుందండి. ఇది మట్కా టీ అండి. కొండ బొగ్గుల్లో కాల్చి అందులో టీ పోస్తారు. చాలా బాగుంటుంది ఆ టీ. ఎప్పుడో ఒకప్పుడు నాకు హెడేక్గా ఉంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా నేను ఆ ఛాయ్ అయితే తాగుతాను. ఆలయం దగ్గర అలా కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత గౌతమ్ ఫ్రెండ్ వాళ్ళు వాకింగ్కి వెళ్ళారు చాలా దూరము. నేను రాను నాన్న, ఇక్కడే టెంపుల్ దగ్గర ఉంటానని చెప్పాను. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసారు. అయితే హెడేక్గా ఉంది, కొంచెం ఛాయ్ తాగుతున్నానంటే అలానే ముగ్గురము ఛాయ్ తాగామండి. ఈ ఏరియా ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖన భవంతు.